రక్షణ పొందుటకు మనం ఏమి చేయవలెను? ఆమేన్. ఏంటండి? రక్షణ పొందుటకు మనం ఏమి చేయాలి? పాత జీవితాన్ని వదిలిపెడితే తప్ప మన జీవితాలు మార్చబడవు, అంతే కదా. ప్రభు మన జీవితాల్లో కార్యము జరిగించాలంటే మన జీవితాలు పాతవిగా కాకుండా నూతన పరచబడాలంటే మనం రక్షింపబడాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్యని తెలుసుకున్న తర్వాత మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి, అవునా కదా. అయితే ఈ రక్షణ విషయంలో, రక్షణ పొందుటకు మనం ఏమి చేయాలో చాలామందికి సందేహాలు ఉంటూ ఉంటాయి. చాలామందికి చాలా ప్రశ్నలు వెంటాడుతూ ఉంటాయి. ఏమి చేయాలి? బ్రతుకులు మార్చబడాలంటే ఏమి చేయాలి? అవునా కదా. బ్రతుకులు మార్చబడాలంటే ఏమి చేయాలి? చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే నిష్ప్రయోజనమైన జీవితాలుగా ఉన్నాయి, ఎందుకు పనికిరాని జీవితాలు. మరి ఎంతోమంది జీవితాలు ఇప్పటికే మరి చీకటి జీవితాలుగా అయిపోతూ ఉన్నాయి. కొన్నిసార్లు వాళ్ళకుంటున్న ఆ జీవితాన్ని బట్టి వారు అనుకోవచ్చు, అరే నా జీవితం మార్చబడాలి, ఇలా ఉండద్దు, నేను మారిపోవాలి. మరి మారిపోవాలంటే, జీవితాలు మార్చబడాలంటే రక్షణ విషయమే. రక్షణ పొందుటకు మనం ఏమి చేయాలి? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? చూద్దాం రక్షణ పొందుటకు మనం ఏమి చేయాలో. మొదటిగా చూద్దాం రోమా పత్రిక 10వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. ఏంటండి? ఏం చేయాలి? మన దేవుడు ఎవరండి? యేసు ప్రభువని మన నోటితో ఒప్పుకోవాలి. ఆమేన్. రక్షణ పొందుటకు మనం ఏం చేయాలంటే, రక్షణలోనికి నడిపించబడాలంటే మొదటిగా ఏం చేయాలంటే, నిజమైన దేవుడు యేసు ప్రభువే అని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏంటండి? ఒప్పుకోవాలి అంటే అంగీకరించాలి. అంగీకరిస్తున్నావా? నీ బ్రతుకు మార్చబడాలంటే ఆ శక్తివంతమైన దేవుడు, ఆయనే గొప్ప దేవుడని, ఆయనే ఆశ్చర్యకరుడని, ఆయనే అద్వితీయ దేవుడని, ఆయనే నిన్ను సృజించిన దేవుడని, నీ పాపాల నిమిత్తం ఆయనే ఆ కలువరి సిలువలో బలియాగమయ్యారని నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చూడండి, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. ఆమేన్. ప్రభువని ఒప్పుకోవాలి. ఆమేన్. చూడండి, మనము ఒప్పుకోకుండా జీవితాలు మార్చబడాలంటే చాలా కష్టం. చాలామంది అంటారు, రక్షణ తీసేసుకున్నానండి, రక్షణలోనికి వచ్చాను. ఎంతమంది ఈ మాట, ఈ సెంటెన్స్ విన్నారు వేరే వాళ్ళ నోటి నుంచి? నేను రక్షణ పొందుకున్నానండి చెప్తూ ఉంటారు. నేను 10 సంవత్సరాలు అయిందండి రక్షణ పొందుకొని. నేను 20 సంవత్సరాలు అయిపోయిందండి రక్షణ పొందుకొని. అంతేనా? నేను 30 సంవత్సరాలు అయిపోయిందండి రక్షణ పొందుకొని. రక్షణ తీసేసుకున్నాను. ఎలా తీసుకున్నావు చెప్పండి? ఎలా తీసుకున్నారు? ఇదిగో, తీసుకునే వారికి ఇవన్నీ ఉండాల. ఆమేన్. ఇవి ఉంటే నిజముగా నువ్వు రక్షణ తీసుకున్నట్లు అర్థం. ఆమేన్. నువ్వు రక్షణ పొందుకున్నట్లు అర్థం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మొట్టమొదటిగా మనం చేయవలసింది పని ఏంటి అంటే, యేసు ప్రభువని ఒప్పుకోవాలి. ఆమేన్. ఇది ఒప్పుకోకుండా రక్షణ తీసుకున్నానంటే చాలా కష్టం. ఒక్కసారి యేసు ప్రభువే నిజమైన దేవుడని నువ్వు ఒప్పుకున్న తర్వాత నీ పాత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. ఇంకా నీ నూతనమైన జీవితంలో ఆయనే ప్రభువని ఒప్పుకునే విధంగా ఉండాలి. రెండవదిగా చదువుదామా? అపోస్తలుడైన పౌలు
రోమీలకు రాసిన పత్రిక అదే 10వ అధ్యాయము అదే 9వ వచనంలో కంటిన్యూషన్గా చదువుదాం. నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, మళ్ళీ చదువుదామా? నీ నోటితో కాదు బ్రదర్, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. ఏంటండి? హృదయంలో విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? ఆయన మృతులో నుండి లేపబడ్డాడని. ఆమేన్. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు, కానీ ఆయన లేపబడ్డాడు. ఆమేన్. మృతులలో నుండి లేపబడ్డ దేవుడై ఉన్నారని నీ హృదయంలో విశ్వసిస్తే, ఆమేన్, అప్పుడు నువ్వు రక్షణ పొందుకున్నావని అర్థం. నీకు విశ్వాసం లేకుండా, అసలు దేవుణ్ణి నువ్వు అంగీకరించకుండా నేను విశ్వాసం రక్షణ పొందుకున్నాను అంటే సరిపోదు కదా. మాటలు కాదు, ఏముండాలండి? క్రియలలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మొదటిగా యేసు ప్రభువు నోటితో ఒప్పుకోవాలి. రెండవది నీ హృదయం అందు విశ్వసించాలి. ఏంటి అంటే దేవుడే, చూడండి, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల, ప్రైజ్ ది లార్డ్, విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన దేవుడు చనిపోయిన దేవుడు కాదు. ఆమేన్. ఆయన చెప్పినట్లుగా ఆయన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఆయన మరణించి మన కొరకు తిరిగి లేచిన దేవుడు, పునరుద్ధానుడు ఆయన. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. ఆయన సమాధి తెరవబడిందండి. ఈ ప్రపంచంలో తెరవబడిన సమాధి, ఏకైక సమాధి ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభు వారిదే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ కొరకు ఎవరైనా ప్రాణం పెట్టు, నా కొరకు ఇది చెయ్యి అంటే నోటితో వరకే చేస్తారు, కానీ మన కొరకు నిజంగా ప్రాణం పెడతారా అండి? ప్రాణం పెట్టరు కదా. చూడండి, ఆయన కలువరి సిలువలో ఆయన మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడు, ప్రాణ త్యాగము చేసిన దేవుడు. ఎందుకంటే నిన్ను ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా చేసుకోవడానికి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. రాత్రికాల సమయంలో నీవు రక్షణలోనికి నడిపించబడ్డావు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈ విషయాలలో నీకు విశ్వాసం ఉందా? ఒకవేళ విశ్వాసం ఉంటే దేవుడు చేసే కార్యాలన్నిటికీ నువ్వు అంగీకరిస్తావు. నిజమైన దేవుడు నా దేవుడు అని అన్ని విషయాల్లో ప్రభు పైన ఆధారపడే జీవితంగా నీ జీవితం ఉంటుంది. ఆమేన్. అందుకనే చూడండి, ఆయన ఆశ్చర్యకరుడు. ఆమేన్. ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆమేన్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? రక్షణ పొందాలంటే మొదటిగా నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలి. ఆయనే దేవుడని ఒప్పుకోవాలి. ఆమేన్. నీ జీవితం మార్చబడాలంటే ఆయనే దేవుడని ఒప్పుకో. ఈ రాత్రికాల సమయంలో నీకు అంటే దేవుని గురించి విన్నావేమో, అంటే చాలా నీ జీవితం అంతా కూడా నాశనం అయిపోయిన పరిస్థితి, చీకటిలో ఉన్న పరిస్థితి, కానీ నీ ఫ్రెండ్స్ ద్వారానో ఎవరి ద్వారానో దేవుడు అంటే తెలుసుకున్నావు, అంటే విన్నావు. కానీ ఈ రాత్రికాల సమయంలో ప్రియ తమ్ముడా, చెల్లి, ప్రియ సహోదర, సహోదరి, అన్ఎక్స్పెక్టెడ్గా లైవ్లో ఏకీభవిస్తున్నావు అనుకుంటా. చూడు, ఇదిగో నీ జీవితం, నీ జీవితం రోత జీవితం, నీ జీవితం మార్చబడాలి. నీ చీకటి జీవితం, మరి ఆ జీవితం నుంచి నీ జీవితం కొత్తగా మారాలి అంటే నువ్వు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇదిగో
నువ్వేం చేయాలంటే యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలి, ఆయనే దేవుడని నోటితో ఒప్పుకోవాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నీ జీవితంలో మార్పును నువ్వు చూస్తావు అలా ఒప్పుకుంటే. రెండవదిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ హృదయంలో విశ్వసించాలి. ఏంటంటే ఆయన మృతులలో నుండి లేపబడ్డ దేవుడని, అంటే ఆయన సజీవుడు అని. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. హల్లెలూయా. అందుకనే ఈ సమయంలో చెప్దామా, ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడు. ఎస్, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అందరం కలిసి ఈ రాత్రికాల సమయంలో ఒప్పుకో, ఆయన నిజమైన దేవుడు. ఆమేన్. రెండవదిగా నీవు విశ్వాసముతో ఆశ్చర్యకరుడు, వాడిగా నీవు ఉండాలి. ఆయన లేపబడ్డ దేవుడని. ఆమేన్. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అందరం కలిసి తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దామా, ఆయన నామాన్ని స్తుతిద్దాం. అందరం కలిసి ఈ రాత్రికాల సమయంలో దేవుని గురించి కొత్తగా తెలుసుకున్నారేమో. ఆయన నిజంగా ఆశ్చర్యకరుడండి, ఆలోచనకర్త, నీ బ్రతుకును మార్చే దేవుడు. ఆమేన్. అందుకే ఆయనే దేవుడిని ఒప్పుకుంటే రక్షింపబడతాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మన కోసం తన ప్రాణాన్ని ఫలించిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు, తన శాంతిని పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు, తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు. ఆమేన్. ప్రతి ఒక్కరు విశ్వసించాలండి. ఆమేన్. స్తోత్రం. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. ఆమేన్. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు, తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు. తన శాంతినే పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు, తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు
ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. దేవుని నామానికి మాత్రమే స్తుతి కలుగును గాక. ఆమేన్. చూడండి, మన దేవుడు ఏంటండి? ఆశ్చర్యకరుడు. అవునా కదా? రక్షణ పొందుటకు మనం ఏమి చేయాలంటే మన జీవితాలు మార్చబడాలి. ఎలా మార్చబడాలి? మనం ఏం చేయాలంటే మొదటిగా దేవుడు యేసే దేవుడిని నోటితో ఒప్పుకోవాలి. ఆమేన్. రెండవది, మనకి ఎలాంటి విశ్వాసం ఉండాలంటే ఆయన మృతులలో నుండి లేపబడిన దేవుడని విశ్వాసం ఉండాలి. ఆమేన్. అప్పుడంట మనము రక్షింపబడతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని మాటల్ని ఈ రాత్రికాల సమయంలో మనం చక్కగా మరి ధ్యానిస్తూ ఉన్నాం. ఎంతో విశేషకరమైన మాటలు. ఆమేన్. ఈ మాటలు పట్టుకుంటే మన జీవితాలు మార్చబడతాయండి. ఇవన్నీ ఉన్నప్పుడే మనం రక్షింపబడతాం, లేకపోతే లేదండి. మన జీవితాల్లో ఒప్పుకోలే నిజమైన దేవుడు యేసయ్య. ఆమేన్. ఎస్. మూడవది, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనం. 2వ అధ్యాయం 21వ వచనం. 2:21 వచనం. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుకుందరు. ఆమేన్. ఎవరు రక్షణ పొందుకుంటారు చెప్పండి? రక్షణ పొందుకోబడాలి అంటే మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. జీవితాలు మార్చబడాలా? జీవితాలు కొత్త జీవితాలుగా ఉండాలా? అవునా? బాప్తీసాలు అంటే కొద్దిమంది ఎలా ఉంటాయంటే క్యాజువల్ జీవితాలు. అలా కాదండి. ఆమేన్. ఈ రోజున రక్షణ పొందుకోవాలి అంటే, రక్షణ పొందుకోవాలంటే ఏమి చేయాలో చాలా మందికి అర్థం కాదు కదా. మొదటిగా నోటితో యేసే నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. రెండవదిగా ఆయన మృతులలో నుంచి లేపబడిన దేవుడని ఒప్పుకోవాలి. ఆమేన్. నూతనంగా దేవుని తెలుసుకుంటున్న వారు ఈ మాటలు మరి మీరు చక్కగా అది గ్రహించి మీరు పట్టుకుంటే కనుక జీవితాలు మార్చబడతాయి. ఇంకా చాలామంది ఏదో నామకార్థ క్రైస్తవ జీవితం. మీరు కూడా మన జీవితాల్లో ఎవరి అయినా పరీక్షించుకుందామండి. మన జీవితాల్లో మార్పు కావాలి. ఆమేన్. మనం గొప్ప వారం అవ్వాలి. మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఏదో క్యాజువల్గా మన జీవితాలు ఉండడానికి వీలు లేనే లేదు. మనమంట రక్షణ పొందుకోవాలి అంటే మొదటిగా ఏం చేయాలి? మూడవదిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రార్థన చేయండి. ఆమేన్. నూతనంగా యేసుని తెలుసుకుంటున్న వారికి మాటలు చెప్పండి మీరు. ఆమేన్. మొదటిగా ఏం చేయాలండి? యేసు ప్రభువని నోటితో ఒప్పుకోమని చెప్పండి. రెండవది ఏం చేయాలి అంటే ఆయన మృతుల్లో నుండి లేపబడిన దేవుడని ఒప్పుకోవాలి. ఆమేన్. విశ్వసించాలి. అప్పుడే రక్షింపబడతారు. ఆమేన్. ఇవన్నీ కూడా కొత్తగా దేవుని తెలుసుకుంటున్న వారికి ఈ మాటలు మనం చెప్పాలి. అలాగే మన జీవితాలను మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. ఎవరు రక్షింపబడతారంటే మూడవదిగా ఎవరు రక్షింపబడతారు? ఆమేన్. రక్షింపబడ్డ వారే సేఫ్. అంతేనా? ఎస్. చూడండి, ఎవరు రక్షింపబడతారంటే ప్రార్థన. అప్పుడు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షింపబడతారు. ఈ రోజున క్రైస్తవ జీవితంలో చాలా సీనియారిటీ కలిగిన క్రైస్తవుడిగా ఉన్నావేమో.
అమ్మగారు మీకేం తెలుసండి? మాకు చాలా తెలుసు. మేము ఎప్పటి నుంచో క్రైస్తవ జీవితాల్లో మేము ముందుకు వెళ్తున్నామండి, కానీ ఏదో నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం అన్నట్లుగా జీవితాలు ఉన్నాయా? రక్షణ తీసుకున్నామండి, రక్షణ పొందుకున్నామని నేను చెప్తున్నాం, కానీ ఏమీ లేదు, ప్రార్థన లేదు. అందుకనే చూడండి, అప్పుడు ప్రభు నామమున ఎవరైతే ప్రార్థిస్తారో వారు రక్షణ పొందుతారు. ఆమేన్. నువ్వు ఏ విషయంలో అయినా నువ్వు రక్షింపబడాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రార్థన చేయాలి. ఎవరైనా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని ఎరగని వాడవైనా, నూతనంగా తెలుసుకున్నా ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివైనా నీ జీవితంలో నీవు రక్షింపబడాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా నీ జీవితం అంతా శూన్యము. ప్రార్థన లేని జీవితాలుగా ఉన్నాయా? ఇదిగో నువ్వు ప్రతి దాంట్లో రక్షింపబడాలి అంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. అన్నీ ఉన్న క్రైస్తవుడిగా ఉన్నావేమో, అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి, ఏం లేదు? ప్రార్థన లేదు. ఆమేన్. ఆ పరలోక రాజ్యంలో దేవుని రాకడ సమయం, దేవుని రాకడ వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ మూమెంట్ ఉంటుంది చూడండి, అప్పుడు ఈ కొన్ని లిస్టులు ఉంటాయి అన్నమాట. ఆ లిస్ట్లో మరి మనం ఉన్నామో లేదో కదా, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రార్థింపబడిన వారంటే ప్రార్థన చేసిన వారే రక్షింపబడతారు. నువ్వు ప్రార్థన చేయకుండా ఏదో సాధారణమైన క్రైస్తవుడిగా నువ్వు ముందుకు ఏదో నమ్ముకున్నానంటే నమ్ముకున్నట్లుగా నీ జీవితం ఉందేమో, కానీ నీ జీవితంలో ప్రార్థన లేకపోతే, నీ కుటుంబంలో ప్రార్థన లేకపోతే, నీ అనుదిన చర్యలో ప్రార్థన లేకపోతే ఇదిగో నిన్ను ఎవరు కూడా రక్షించలేరు. ప్రార్థన కావాలండి. ప్రార్థనే మనకు విజయం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రార్థన చేసే వారిమిగా మనము లేపబడాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 4వది మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తీసము పొందిన వాడు రక్షింపబడును. ఏంటండి? నమ్మి ఏం చేయాలి? బాప్తీసము పొందితేనే మనం రక్షణ పొందుకుంటాము. హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తీసం పొందినవాడు ఆమేన్ ఏం చేయబడతాడు? రక్షింపబడతాడు. అన్ని విషయాల్లో రక్షింపబడతాడు. ఆమేన్. బాప్తీసం అంటే ఏంటండి? ఒక కొత్త జీవితం, అవునా కదా? ఒక క్రీస్తును అంగీకరించడం, కొత్త జీవితం, నూతనమైన జీవితంలో ఆమేన్ మనం నడిపించబడాలి అంటే మనం ముందుగా ఏం చేయాలి? నమ్మాలి. నమ్మి బాప్తీసము పొందిన వారు రక్షింపబడతారు. అది ఏ విషయంలోనైనా. ఆమేన్. దేవుని కాపుదల, దేవుని క్షేమము, దేవుని రాకడ అతి సమీపంగా ఉందండి. చాలామందికి ఇంకా నిర్లక్ష్యమే, చాలామందికి ఇంకా కూడా చాలా సందేహాలే. అయ్యో ఇప్పుడే బాప్తీసాలు తీసుకుంటే ఎలా? ఇప్పుడే రక్షణ పొందుకుంటే ఎలా? అయ్యో చేయవలసినవి అన్నీ చేయలేం కదా, అవునా కదా? బాప్తిజం అనేది, రక్షణ అనేది అడ్డుగా ఉంటుంది నాకు, అవునా? చాలామంది దీన్ని బట్టే చాలామంది తీసుకోరు. చూడండి, ఈ లోకపు ఆశలు ఎలా చేస్తూ ఉంటాయంటే దేవునికి మనల్ని దూరం చేస్తూ ఉంటుంది. లోకం చెప్తూ ఉంటుంది, అరే బాబు ఇప్పుడు ఎందుకురా, నీకు బాగా సమయం ఉంది, అవునా కదా? ఇంట్లో తల్లి చెప్తుంది, అరే నాన్న నువ్వు రక్షణ తీసుకోవాలిరా, రక్షణ పొందుకోవాలిరా, చక్కగా బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం ఇప్పుడే ఎందుకండి, అంతేనా? వెంటనే భర్త అనొచ్చు, ఇప్పుడే ఎందుకమ్మా, వాడికి ఎంత ఉంది ఏజ్, అంతేనా? ఇంకా చాలా ఉంది కదా వయసు, ఇప్పుడే కదా, ఇంటరే కదా, లేకపోతే ఇంజనీరింగే కదా, డిగ్రీయే కదా, చాలా ఉంది అప్పుడు తీసుకుంటాడులే. ఇది కాదండి. ఒకవేళ దేవుని రాకడ వస్తే ఆ రాకడ సమయంలో నమ్మి బాప్తిజం పొందుకున్న వారు రక్షింపబడతారు. ఆమేన్. ప్రార్థించిన వారు రక్షింపబడతారు. ఎవరైతే నిజమైన దేవుడు యేసు అని నోటితో ఒప్పుకుంటారో
రక్షింపబడతారు. ఆయన మృతులలో నుండి లేపబడిన దేవుడని ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షింపబడతారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలండి? నమ్మి బాప్తీసము. ఆమేన్. నమ్మి బాప్తీసము పొందితే ఏమవుతుందండి? రక్షింపబడతాము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుని అంటే కొద్దిమంది అడుగుతూ ఉంటారు, ఎలా దేవుని దగ్గరికి రావాలి? అవునా? ఎలా రక్షణ పొందుకోవాలి? ఏం చేయాలో అర్థం కావట్లేదండి. నాకు ప్రార్థించడం రాదు, లేకపోతే నాకు ఎలా ముందుకు వెళ్ళాలో తెలియట్లేదు. అప్పుడు చెప్పండి వారికి మాటలు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన సత్యము కలిగిన దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన మాటల్ని మనం పట్టుకుంటే ఈ రాత్రికాల సమయంలో ప్రభు మన చరిత్రను మార్చే అద్భుతకరమైన దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే చాలు, పొందుకుంటావు శక్తిని. అంతేనా? నమ్మకపోతే ఏ శక్తిని చూడం, నమ్మకపోతే ఏ మహిమను చూడం. అయ్యో నా జీవితంలో ఇంకా కార్యం జరగట్లేదు, దేవుడు ఇంకేం జరిగించలేదు అంటే ఇక్కడ ఏముండాలి? నమ్మితే దేవుని శక్తిని పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. అందరం రెండు చేతులు పైకి స్వరాలు తెరచి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎస్, చూద్దామా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30 నుంచి దేవుని మాటలు చదువుదాం. రక్షణ పొందుటకు ఏమి చేయాలి? ఇక్కడ ఒక వ్యక్తి అడుగుతున్నారండి. చదువుదామా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30 నుంచి. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను అందుకు వారు నేనేమి చేయవలెనను. ఇది ఎవరు అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు? పౌలు శీలను ఎవరు అడుగుతున్నారు? జైలర్. అక్కడున్న చూడండి, చెరసాల నాయకుడు అడుగుతూ ఉన్నాడు అన్నమాట. ఎందుకు రక్షణ పొందాలంటే ఏం చేయాలని ఎందుకు అడుగుతున్నాడంటే, అక్కడ వారు ప్రార్థించినప్పుడు అద్భుతం జరిగింది. ఆ అద్భుతాన్ని ఆ జైలు నాయకుడు చూశాడు. వాళ్ళు బంధింపబడి ఉంటే వారు పాటలు పాడుతూ చక్కగా ప్రార్థన చేశారు రాత్రంతా.
అది చేసినప్పుడు అక్కడంట చెరసాలలంతా కూడా ఊడిపోయాయి. ఆమె ఆ బంధకాల నుంచి వారు అక్కడ ఉన్న వారందరూ విడిపించబడ్డారు. ఎవరు ప్రార్థన చేస్తే? పౌలు సీల ప్రార్థన చేస్తే ఇది జరిగింది. అందుకనే ఆ జైలు నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను ఆ చెరసాల నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇదంతా చూసిన తర్వాత ఇది అద్భుతం, ఇది కేవలం ప్రార్థన ద్వారానే జరిగింది, ఇంకా దేని ద్వారా జరగలేదని ఇక్కడ ఆయన అడుగుతున్నారండి. రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి అయ్యలారా అని అడుగుతున్నారన్నమాట. కింద వచనాలు చదువుదామా? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఇక్కడున్న జైలర్ అడుగుతున్నాడంట, అయ్యా ఇంకేం చేయాలయ్యా? ఆయనకు అనిపించింది, ఈ అద్భుతం చూడగానే అనిపించింది ఎలా అయినా రక్షణ అంటే ఇది మామూలు విషయం కాదు. ఆయన అడిగింది అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన ఒక్కటే అక్కడ చూశాడు, వారు ప్రార్థించినప్పుడు అద్భుతం. ఎవరికి ప్రార్థించారు? దేవునికి ప్రార్థించారు, నిజమైన దేవునికి ప్రార్థించారు, సత్యమైన దేవునికి ప్రార్థించారు. నిజముగా వీరు మొరపెట్టిన తర్వాతనే ఈ అద్భుతం జరిగిందని గ్రహించి నేను ఎలా రక్షణ పొందాలంటే వీరు చెప్తున్నారు కదా, దేవుని యందు ఏముంచు? విశ్వాసముంచు. ఆమేన్. ప్రభువైన యేసునందు విశ్వాసముంచితే కానీ నీవును నీ ఇంటి వారును రక్షణ పొందరు అని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? హల్లెలూయా. ఇప్పుడు ఏంటండి 5వది ఏంటండి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలండి? విశ్వాసం ఉంచాలి. ఈ విశ్వాసం లేకుండా రక్షణ పొందుకోవాలంటే చాలా కష్టం. మనలో ఈ క్వాలిటీస్ కావాలి. అప్పుడు కనుక మన జీవితాలు చాలా అద్భుతకరంగా నడిపించబడడం మనం చూస్తూ ఉంటాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? 2 చేతుల పైకి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ముందుగా ఏం చేయాలంటే రక్షణ పొందుకోవాలంటే యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలి. 2వది మృతులలో లేపబడిన దేవుడని విశ్వసించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూతనంగా ప్రభుని ఎరిగిన వారు అంటే తెలుసుకుంటున్న వారు ఎలా జీవితాలను మార్చుకోవాలన్నప్పుడు ఈ మాటలు చెప్పండి. ఆమేన్. 3వదిగా మన జీవితాల్లో ఏముండాలంటే మనము రక్షింపబడాలి అంటే ఆమేన్ ఏముండాలి? ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఆమేన్. ప్రార్థన చేస్తే రక్షింపబడతాం యేసయ్య నామములో. ఆమేన్. ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తే రక్షింపబడతాం. నీవు దేవుని ఎరగకుండా నూతనంగా తెలుసుకున్న వాడివైనా, నీవు ఆల్రెడీ దేవుని తెలుసుకున్న వాడివైనా, నీ కుటుంబంలో నీ జీవితంలో ఏమి ఉండాలి అంటే ప్రార్థన. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. చూడండి 4వది రక్షింపబడాలి అంటే నమ్మి బాప్తిసం పొందుకోవాలి. 5వది ప్రభువైన యేసునందు ఏమి చేయాలి? విశ్వాసం ఉంచాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. 6వది లూకా సువార్త 19వ అధ్యాయం 8-9 వచనాలు. లూకా సువార్త 19. ఓ జీసస్. 8-9 వచనాలు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం.
7 6 7 చదవండి బ్రదర్. అతడు త్వరగా దిగి 4 19 6 4 నుంచి చదవండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్దకు బస చేయి వెళ్ళినని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. బ్రదర్, ఇక్కడ చూడండి, మనం జక్కయ్యని యేసు ప్రభు వారిని చూస్తున్నాం. యేసు ప్రభు వారు అలా త్రోవలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యేసయ్య వస్తున్నారని జక్కయ్య ఎక్కడికి ఎక్కాడండి? చెట్టు ఎక్కేశాడంట. ఎందుకంటే జక్కయ్య గారు చాలా పొట్టివాడు కనుక ఆయన ఆతురతగా, చాలా ఆసక్తితో, ఇక్కడ మనం చూసినప్పుడైతే చూడండి, అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ప్రభు వస్తున్నారని తెలుసుకొని ముందుగానే, యేసే కంటే ముందుగానే ఆ త్రోవలు వస్తున్నారని ఇంకా ముందు ఎక్కడో రెడీగా సిద్ధంగా మేడి చెట్టు ఎక్కి అక్కడ ఉన్నారనమాట. ఎక్కి ఇంకా వస్తున్నారని సిద్ధంగా ఉన్నారు. చూడండి, ఆయనకున్న ఆశ. ఎవరైనా చూడండి, ఒక దారిలో వెళ్ళేటప్పుడు పైన చూస్తారా, కింద చూస్తారా? అంటే స్ట్రైట్గా చూస్తారా? స్ట్రైట్ కింద వెళ్తున్నాం కాబట్టి కింద చూడడం, స్ట్రైట్ చూడడం. అంతేగాని ఈ పైకెత్తి ఎవరైనా చూస్తారా అండి? చూడరు కదా. కానీ యేసు ప్రభు వారు మాత్రం వెళ్తున్న సమయంలో ఆ పైన చెట్టు పైన ఉన్న జక్కని గమనించారండి. ఆమేన్. చూడండి, దేవుడికి ఎవరి మనసైనా తెలుసు, ఎవరినైనా ఎరిగే దేవుడై ఉన్నారు. ఈయన ఆశ పెట్టుకొని మరీ ముందుగానే వెళ్ళి అక్కడ రెడీగా సిద్ధంగా యేసయ్య వస్తున్నారని సిద్ధంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆయన హృదయంలో ఉన్న ఆలోచనలు ప్రభు ఎరిగి, అందుకే జక్కయ్య అని ఎవరు చెప్పారు? జక్కయ్య చెప్పుకోలే, నేను జక్కయ్య అండి, మీ కొరకు ఎదురు చూస్తున్నాను, త్వరగా రండి అని చెప్పలేదు. లేదా పలానా వ్యక్తులకి చెప్పి నేనున్నాను, ఈయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనమాట, ఈయన ఏంటంటే నేనున్నాను, నేను పలానా చోటు ఉన్నాను, పక్కన వాళ్ళకి మీరు చెప్పండి ఆయనకి. అర్థమవుతుందా? ఆయన చెప్పలేదు, పక్కవారికి చెప్పలేదు, ఆయన చెప్పుకోలేదు. కానీ యేసయ్యకి ఎలా తెలిసింది? ఆయన హృదయాన్ని ఎరిగే దేవుడై ఉన్నారు. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, ఆయన కొరకు ఆతురతగా ఆసక్తితో ఉంటారో, వారి పట్ల గొప్ప కార్యం చేసే దేవుడండి. ఆమేన్. ఆశ కలిగి ముందుగానే ప్రభు కంటే ముందుగా వెళ్ళి ఆ చెట్టెక్కాడు. ఎందుకంటే చాలామంది ప్రజలు ఉన్నారు, అమ్మో నేను కలుసుకోలేనేమో అని అసలు చూద్దామని వెళ్ళాడు ఆసక్తితో. హల్లెలూయా. ఇంకా ఆయనకి ఏమీ తెలియదు, జస్ట్ చూద్దామని వెళ్ళారు. ఆ ఆసక్తిని గమనించిన దేవుడు ఆయన అంటున్నారు, పక్కవారు చెప్పలే, యేసయ్యా ఇదిగో జక్కయ్య అక్కడ ఉన్నాడని చెప్పలేదు, లేకపోతే జక్కయ్య నేనయ్యా ఇక్కడ ఉన్నాను అని చెప్పలే. కానీ యేసయ్య అన్నారట, జక్కయ్య. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలిగిన, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేరుకొనెను. అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగ్గొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా. చూడండి, హల్లెలూయా. రా త్వరగా నీ ఇంట బస చేయ సమయం వచ్చింది, నువ్వు త్వరగా రా అంటే ఈయన సంతోషంతో ఎలా ఉంటుందండి, గబక్కుమని అలా దిగేశారు అంతే. వచ్చి యేసుని కలుసుకున్నారంట. అయితే నేను నీ ఇంట ఉండవలసిన సమయం వచ్చేసింది అయ్యా అనగానే ఈ పక్కన వాళ్ళని చూసి, ఈయనేంటి ఈ
పన్ను వసూలు చేస్తూ అక్రమంగా అందరి దగ్గర తీసుకునే ఈ వ్యక్తిని పిలవడం ఏంటి? ఈయన చేసే అన్నీ కూడా ఎలాంటి పనులంటే ఒకరిని మోసం చేసే, ఒకరి దగ్గర నుంచి అన్యాయంగా లాక్కునే, అంతేనా, ఆ డబ్బులతో చలామణి చేస్తున్న ఒక వ్యక్తిని యేసు ప్రభు వారు పిలవడం ఏంటి అని సనుక్కున్నారంట. అయితే చూడండి, యేసయ్య ఏదైనా చెయ్యగల దేవుడండి. ఆమేన్. ఆయన దృష్టిలో ఎవరున్నా అసలు అద్భుతంగా ఉంటుంది వారి జీవితాలు. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ప్రభు ఏ కార్యాన్నైనా చేస్తారు. ఆయన నిజంగానే పాపి అయి చాలా అన్యాయంగా అనేకుల దగ్గర నుంచి డబ్బులు లాక్కునేవాడు. అయితే వీరు సనుక్కోవడం ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు జక్కయ్య అక్కడ నిలబడి, ఇదంతా కూడా ఇంట్లో ఉన్నప్పుడు కాదు, ఇంటికి రాకముందే జక్కయ్య అంటున్నాడు, ఇవన్నీ నేను ఎవరి దగ్గర నుంచైనా చూడండి, నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 వంతులుగా మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. నేను అన్యాయంగా ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకున్నా ఇప్పుడు ఏం చేస్తానయ్యా, 4 వంతులు ఇచ్చేస్తానయ్యా. ఆమేన్, ఆమేన్. ఇదిగో ఇంటిలోనికి రాకముందే తప్పులు దిద్దుకుంటున్నాడు జక్కయ్య. హల్లెలూయా. అన్ని విషయాల గురించి దేవునితో చెప్తూ, అన్ని విషయాల్లో ఆయన మనసులో ఏదైతే అనుకున్నాడు, ఆయన మనసులో ఏదైతే ఉందో ఆయనకు తెలుసు ఆయన తప్పు చేస్తున్నాడని. అవునా కదా? ఆయనకు తెలుసు, అంతా కూడా తెలుసు. ఏంటండి తెలిసే ప్రభు దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఆమేన్. ప్రభుని ఇంటిలోనికి చేర్చుకోకముందే జక్కయ్య తప్పులు దిద్దుకుంటున్నాడు, అక్కడ పశ్చాత్తాపడుతున్నారు. మనము కూడా రక్షణ పొందుకోవాలంటే తప్పులు దిద్దుకునే వారిగా ఏముండాలండి? తప్పులు దిద్దుకునే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా. తప్పులు దిద్దుకునే వారిగా ఉండాలి. ఆమేన్. తప్పులు చేస్తూ పోయేవారిగా ఉండకూడదు. యేసయ్య అలా పేరు పెట్టి జక్కయ్య అని పిలుస్తే దిగి వచ్చి ఆయన హృదయంలో ఈ కలవరం స్టార్ట్ అయిందండి. అంతే, ప్రభు తాకుతే అలాగనే ఉంటుంది. నీవు ఎంతటి వాడివైనా మారాల్సిందే, ఎంతటి పాపము చేస్తున్న వాడైనా నువ్వు మారాల్సిందే, నీ బ్రతుకు మారాల్సిందే. ప్రభు తాకడం అలా ఉంటుందండి. ఆమేన్. ఒక వ్యక్తిని ప్రభు అలా పేరు పెట్టి పిలిస్తే జీవితాలు మారిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. అప్పుడు స్టార్ట్ అవుతుందండి కలవరం. ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితం చాలా అద్భుతకరంగా నడిపించబడుతుంది. అప్పుడు యేసే అంటున్నారు, అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చుచున్నది. ఆమేన్. తప్పుల్ని సరిదిద్దుకున్నాడు అక్కడ. అందుకనే ప్రభు అంటున్నారు, పాత జీవితం పోయి కొత్త జీవితం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే చూడండి, ఇంటికి రక్షణ వచ్చుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎలా రక్షణ పొందాలంటే తప్పులు సరిదిద్దుకుంటే రక్షణ పొందగలుగుతాం. ఆమేన్. ఏం చేయాలండి? తప్పులు సరిదిద్దుకోవాలి. నేను ఎప్పుడో రక్షణ పొందుకున్నానంటే సరిపోదు. ఏం చేయాలి? ముందుగా నువ్వు నీ తప్పులు సరిదిద్దుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే తప్పుల్ని కప్పుకుంటూ ఉంటారు. చాలా ఎంత జరిగినా తప్పుల్ని కప్పుకునేవారే ఎక్కువ మంది ఉన్నారు. మనం కప్పుకోవద్దు తప్పుల్ని. అవునా? ప్రభు సన్నిధిలో యథార్థంగా ఎవరైతే ప్రభు కొరకు నిలబడతారో వారి పట్ల ప్రభు కార్యం చేసే దేవుడై ఉన్నారండి. ఎప్పుడు కూడా చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే చేసిన తప్పుని మరలా చేస్తారు. అంతేనా? చేసిన తప్పుని మరలా చేయడం, దేవుని దగ్గర ఒప్పుకోవడం, చేయడం మళ్ళీ తిరిగి ఒప్పుకోవడం, ఇది జీవితం కాదండి. ఆమేన్. ప్రభు మన కుటుంబాలకు రావాలంటే, మన జీవితాలలోనికి రావాలంటే, మన బ్రతుకుల్లోనికి రావాలంటే మనము తప్పుల్ని సరిదిద్దుకునే వారిగా ఉండాలి. అప్పుడే రక్షణ పొందుకోగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం. 7వది 2:40.
రక్షణ పొందుకోవాలి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. అరే చక్కని అద్భుతకరమైన మాట కదా. చూడండి, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చు మీ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని. అంటే వంకర బుద్ధి ఏంటండి? వేరుగా ఉండాలి. ఆ వంకర బుద్ధి ఏదైతే ఉందో అదంట మనం మార్చుకోవాలి. అప్పుడు రక్షణ పొందుకోగలుగుతాం మనం. మూర్ఖులకు అంటే కింద ఫుట్ నోట్లో ఉంది చూడండి, మూల భాషలో వంకరైనా అని ఉంది, అవునా కదా? చూడండి, మూర్ఖతరమునకు వేరయుండుడి. ఎవరైతే ఈ లోకంలో మూర్ఖులుగా, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఎలా 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 విభజించబడ్డారంటే మూర్ఖులైన తరమునకు అని ఇక్కడ విభజించబడింది. చూడండి, వారికంట మనం వేరై ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారికి హెచ్చరించెను. మనమంట వేరేగా ఉండాలి, సపరేట్గా ఉండాలి. ఈ లోకంలో ఉన్నవారిగా, ఈ లోకంలో జీవిస్తున్న వారిగా, ఈ లోకంలో బ్రతుకుతున్న వారిలాగా వారి మాటలు కానీ, వారు ఉంటున్న నడవడి కానీ, వారు చేస్తున్న పనులుగా మన జీవితాలు ఉండడానికి వీలు లేదు. రక్షణ పొందుకోవాలంటే నువ్వు వేరైపోవాలి లోకంతో. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే లోకంతో వేరుగా జీవిస్తావో, అంటే వేరుగా అంటే ఏంటండి? అంటే లోకంతో ఉన్న వారిలాగా సమానంగా కాదు. నీ మాటలు వేరేగా ఉండాలి, నీ పనులు వేరేలాగా ఉండాలి, నీ హృదయం వేరే అయిపోవాలి, నీ జీవితమే వేరే అయిపోవాలి. అంటే ప్రభువులో ఉండాలి. ఆమేన్. అప్పుడు ఏమవుతుందంటే మనం రక్షణ పొందుకోగలుగుతాం. వేరుగా ఉండాలి. అలాంటి వారు రక్షణ పొందుకోగలుగుతారు. దేవునికి కాకుండా లోకానికి అంటే లోకానికి దగ్గర అయిపోయి రక్షణ పొందుకున్నానండి అంటే సరిపోదు, అంతే కదా? రక్షణ పొందుకున్నానని చెప్పి చాలామంది అవే తప్పులు, అవే జీవితాలు, అదే తాగడం, అదే బ్రతుకు, అదే నడవడి, అదే స్వభావం, అదే బుద్ధి, జీవితాలు మార్చబడట్లేదు. నీవు రక్షణ పొందాలంటే ముందుగా నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే నువ్వు లోకానికి అనగా ఈ మూర్ఖతరమునకు వేరై ఉండాలి. ఆమేన్. ఒక్కసారి దాని నుంచి బయటికి వచ్చామా మన జీవితం అంతా రక్షణ పొందిన జీవితముగా, సాక్షీకరమైన జీవితంగా ఉండాలి. ఆమేన్. కానీ చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే రక్షణ పొందుకున్నామని చెప్పి లోకానికి వేరే కాదు, దగ్గరగా లోకంలో ఎలా ఉంటాయో అన్నీ అలాగే చేస్తున్న జీవితాలుగా ఉన్నాయేమో. కానీ అలాంటి వారిమిగా ఉండద్దు అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి అలవాట్లు, ప్రతి పొరపాట్లు, ప్రతి తప్పులు వాటికి వేరుగా మనం జీవించాలి. అప్పుడు మనం రక్షింపబడతాము. గట్టిగా చప్పట్లు కొడతామా. ఇవన్నీ కూడా బేసిక్స్. ఇవి పట్టుకొని మనం ఒకసారి క్రైస్తవుడిగా మన ప్రయాణం ప్రారంభించామా, కాలు వెనకకి మళ్ళీ వెయ్యొద్దు. మన కాలు ఎప్పుడు కూడా ముందుకే ఉండాలి. మన చూపులు ఎప్పుడు కూడా ముందుకే ఉండాలి. మన నడవడి ఎప్పుడు కూడా ముందుకే ఉండాలి. అప్పుడు మనం దీవించబడతామండి. ఆమేన్. అప్పుడు మనం అన్నిట్లో రక్షింపబడతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో చూడండి, రక్షణ పొందాలి అంటే మనలో అన్నీ కూడా ఏముండాలి? జీవితాల్లో మార్పు ఉండాలి. అంటే మనమంతా సపరేట్గా ఉండాలి. మొట్టమొదటిగా యేసు ప్రభుని ఒప్పుకోవాలి. రెండవదిగా ఆయన మృతులలో నుండి లేపబడిన దేవుడని విశ్వసించాలి. మూడవదిగా ప్రభు నామములో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అప్పుడు రక్షింపబడతాం. నాలుగవదిగా నమ్మి బాప్తిసము పొందాలి. ఆమేన్. ఐదవదిగా ప్రభువైన యేసునందు విశ్వసించాలి. ఆమేన్. విశ్వసించాలి నిజమైన దేవుడని, ఆయనే గొప్పవాడని, ఆయన లోక రక్షకుడని. ఆయన ఎవరండి? లోక
రక్షకుడు. ఆయన ఎందుకు వచ్చారంటే మనల్ని రక్షించడానికి వచ్చారు. రక్షించడానికి వచ్చిన దేవుడు మనం రక్షణ పొందుకోవాలని ఆశిస్తున్న దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఆయన రక్షించడానికి వచ్చి ఆయన మన కొరకే వస్తే రక్షణ పొందుకోలేని జీవితాలు, ఒకవేళ రక్షణ పొందుకున్న తర్వాత మొదట్లో బాగానే ఉంటుంది, దాని తర్వాత మొత్తం అంతా తీరు వేరే అయిపోతుంది. పాత జీవితం, పాత బ్రతుకులు అలా ఉండడానికి వీలు లేదు. 6వది తప్పును దిద్దుకునే వారిగా, అంటే సరిదిద్దుకునే వారిగా ఉండాలి. ఆమేన్. జక్కయ్య యేసయ్య ఇంటికి రాకముందే తన తప్పులన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నారు. ఆమేన్. చెడ్డయన్ని తీసేస్తే అప్పుడు దేవుడికి మన హృదయంలో ఆహ్వానం. ఆమేన్. మన ఇంటిలో ఆయన నివసించే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7వది మనమంట మూర్ఖతరమునకు వేరుగా ఉండాలి. ఆమేన్. ఇలా మనం ముందుకు సాగితే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయని రాత్రి